Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. Today's topic we are discussing about 10th class biology. Especially the topic name is excretion. So, excretory system. So, today's topic we are discussing about Visarjana Vyavastha. లేదా మనం దాని తెలుగులో ఏమని చెప్పుకుంటే విసర్జన వ్యవస్థ. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆల్రెడీ ఆ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది, హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది, ప్రసరణ వ్యవస్థ మొక్కల్లో మరియు మనుషులతో ఏ విధంగా ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది, స్పెషల్ గా మనం హార్ట్ లో ఏ విధంగా జరుగుతుందని మనం చూసాము. ఈ క్లాస్ లో మనం ఏం చూస్తున్నామంటే అబౌట్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ది హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో ద హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ functions to remove the waste from the human body. What is the definition of excretory system? So అసలు excretory system అంటే ఏంటి, సో అది మన బాడీలో ఎందుకు అంత ఇంపార్టెంట్ మీన్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే the human excretory system the main functions are to remove waste from the human body. మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను వేస్ట్ మెటీరియల్స్ ని బయటికి పంపించేటటువంటి ప్రక్రియనే విసర్జన వ్యవస్థ అంటారు. ఎక్స్క్రేటరీ మీన్స్ విసర్జన వ్యవస్థ. సో మన బాడీలో జరిగేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏది అంటే విసర్జన వ్యవస్థ. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో వాట్ ఈస్ మీన్ బై ఎక్స్క్రేటరీ సిస్టమ్ మీన్స్ ద రిమూవింగ్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని బయటకి పంపించేటటువంటి ప్రాసెస్ నే ఎక్స్క్రేటరీ సిస్టమ్ లేదా విసర్జన వ్యవస్థ అంటారు. సో నాట్ ఓన్లీ దట్, సో ఎక్స్క్రేటరీ సిస్టమ్ లో ఏమేమి ఎక్స్క్రేటరీ సిస్టమ్స్ ఉన్నాయి, విసర్జన వ్యవస్థలో మన బాడీలో ఏమేమి బయటికి విసర్జిస్తాయి. సో టుడేస్ ఓన్లీ డిస్కస్ అబౌట్ ది హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో లిసన్ హియర్, ఎక్స్క్రేటరీ సిస్టమ్ మీన్స్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్. These things are useful for removing of waste materials. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా ఏంటి అంటే మన బాడీలో నుంచి రిమూవ్ చేసేటటువంటి పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ దట్ మీన్స్ లివర్, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్కిన్, యూరినరీ సిస్టమ్. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ పార్ట్స్. సో మన బాడీలో జరిగేటటువంటి విసర్జన ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవయవాలు, ఆర్గాన్స్ ఏవి అంటే ఒకటి లివర్, lungs, large intestine, skin and urinary system. So these are the important parts, the removing of waste materials in our body. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని ఇవి రిమూవ్ చేస్తూ ఉంటాయి. సో ఏ పార్ట్స్ అంటే లివర్, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్కిన్ అండ్ యూరినరీ సిస్టమ్. సో దీస్ పార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ గివెన్ స్కిన్, లంగ్స్, లివర్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీస్ అండ్ బ్లాడర్. దీస్ బోత్ ఆర్ కమ్స్ ఫ్రమ్ యూరినరీ సిస్టమ్. సో స్కిన్ ఒకటి ఎక్స్క్రేటరీ సిస్టమ్ కింద యూజ్ అవుతుంది. లంగ్స్ ఆల్సో ఎక్స్క్రేటరీ సిస్టమ్, లివర్ ఆల్సో ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ ఇన్ ఆర్గన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఆల్సో ద ఆర్గన్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. So these organs are helpful to removing of waste materials in our body. మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఈ అవయవాలనే ఉపయోగపడతాయి. లివర్ మరియు ఊపిరితిత్తులు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్దపేగు మరియు చర్మము, యూరినరీ సిస్టమ్ మన బాడీలో ఉన్నటువంటి మూత్ర విసర్జనకు సంబంధించినటువంటి అవయవాలు మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని బయటికి రిమూవ్ చేస్తాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, so see here liver. So one by one we can discuss about that. So liver is also one of the liver is also one of the important organ in excretory system. So excretory system lo one of the most important organ ఏంటి అంటే liver. విసర్జన వ్యవస్థలో కాలేయం కూడా one of the part. So this liver can also helpful to the removing of body toxin materials. సో మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు పంపించడానికి, టాక్సిన్స్ అంటే ఏంటంటే విష పదార్థాలు. సో వాటిని ఏమని పిలుస్తామంటే విష పదార్థాలు అంటారు. ఓకేనా? సో సీ హియర్, సో మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి లివర్ యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ. మన శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది అంటే లివర్. కాలేయం మన శరీరంలో చాలా పెద్ద గ్రంథి. సో ఏం చేస్తుందంటే ఇట్
యాజ్ ఏ లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ. మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. నాట్ ఓన్లీ దట్, ఇట్ రిమూవ్స్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. సో టాక్సిన్స్ ఆఫ్ బ్లడ్. సో మన బ్లడ్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. ఐ మీన్ మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ని కూడా రిమూవ్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు, రక్తంలో ఉన్నటువంటి విష పదార్థాలను తొలగిస్తుంది. ఏది అంటే లివర్. నెక్స్ట్, లివర్ ఆల్సో ప్రొడ్యూసెస్ బైల్. సో లివర్ కెన్ ప్రొడ్యూస్ ద బైల్ జ్యూస్. అంటే కాలేయం కొన్ని రకాలైనటువంటి ద్రవాలను విసర్జిస్తుంది. దాన్ని ఏమంటారంటే బైల్ జ్యూస్, లేకపోతే producing bile juice. So can you see here the structure of liver? So దీన్ని మనం ఏమని పిలుస్తామంటే structure of liver అంటాం. So next important part, so can you see here lungs? So lungs also one of the organ in the part of excretory system. విసర్జన వ్యవస్థలో ఊపిరితిత్తులు కూడా one of the part. So filter out of carbon dioxide from the blood. మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసేస్తున్నాం. ఆల్రెడీ we have discussed about the transportation system in human being. What is the importance of lungs? So can you see here? So this is the lungs. So lungs లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని సో బయటకు పంపించేయడానికి మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎక్కడికి వస్తుంది? బ్లడ్ లోకి వస్తుంది. బ్లడ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆటోమేటిక్ గా సో లంగ్స్ అనేవి ఏం చేస్తాయంటే బయటకి రిలీజ్ చేస్తాయి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్. సో మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆగి ఉండిపోతే ఏమవుతుంది? సో లేకపోతే డిసీజ్ వస్తాయి, చనిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దాన్ని బయటికి రిమూవ్ చేయాలి. అందుకే దాన్ని ఏమన్నా వేస్ట్ మెటీరియల్ అన్నాం. సో లంగ్స్ కెన్ ఆల్సో రిమూవింగ్ ద వేస్ట్ మెటీరియల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఎస్పెషల్లీ ప్రెసెంట్ ఇన్ బ్లడ్. సో ఇట్ ఈస్ ద రిమూవింగ్ బై లంగ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్క్రేటరీ ఆర్గాన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, లార్జ్ ఇంటెస్టైన్. సో మన బాడీలో లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. మన జీర్ణ వ్యవస్థలో పెద్ద పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఏదైతే మనం తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి మన శరీరంలో డైజెస్ట్ అయినటువంటి వేస్టేజ్ ఉంటుందో దాని మొత్తానికి బయటకు పంపించేస్తుంది. సో large intestine is also one of the most important organ in excretory system. So it collects waste from throughout the body. మన బాడీ మొత్తంలో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తారు. ఏది అంటే లార్జ్ ఇంటెస్టైన్. పెద్ద పేగు మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కలెక్ట్ చేస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్స్ ఎనీ రిమూవింగ్ ఆఫ్ unusual water and then removes the solid waste. So liquid waste like solid waste. సో ఇలాంటి వేస్ట్ ని ఏది రిమూవ్ చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్ రిమూవ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో ఎక్స్క్రేటరీ సిస్టమ్ లో లార్జ్ ఇంటెస్టైన్ సాలిడ్ వేస్ట్ ని మన త్రూఅవుట్ బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ని బయటికి రిమూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్కిన్. సో స్కిన్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ స్కిన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గన్ టు ఇన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో చర్మం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే స్కిన్ ద్వారా మనకి ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ లేకపోతే దాన్ని ఏమని పిలుస్తాము? స్వెట్. సో స్వెట్ ని బయటికి రిమూవ్ చేస్తుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ స్కిన్. సో స్కిన్ లో మనకి ఏంటంటే ఓకే, సో స్కిన్ is the main organ to removing of sweat our body in excretory system. So excretes sweat throughout the sweat glands. So మన శరీరంలో ఉన్నటువంటి స్వెట్ గ్లాండ్స్. సో స్కిన్ పైన ఏంటంటే ఇలా మన పైన చర్మం పైన ఏంటి శ్వేత గ్రంథులు ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ అంటారు. సో ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి చెమటను మొత్తం బయటకి తీసేస్తుంది. సో మనకి చెమట ఈజీగా వస్తుంది కదా. సో ఎలా వస్తుందంటే ఈ స్వెట్ గ్లాండ్స్ ద్వారా వస్తుంది. సో ఈ స్వెట్ ని మొత్తాన్ని ఏం చేస్తుందంటే స్కిన్ బయటికి రిమూవ్ చేస్తుంది. సో నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు కీప్ ద బాడీ కూల్ వెన్ ఇట్ ఈస్ వార్మ్. సో ఎప్పుడైతే మన బాడీ సో స్వెట్ ని బయటికి రిమూవ్ చేస్తుందో అప్పుడు మన బాడీ చాలా కూల్ గా అవుతుంది. బికాస్ ఆఫ్ కంట్రోలింగ్ టెంపరేచర్. మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత సమతుల్యాన్ని ఏది కంట్రోల్ చేస్తుందంటే స్కిన్. బికాస్ ఎందుకు అంటే వాట్ ఇస్ ద రీజన్ మీన్స్ సో ఇట్ ఎక్స్క్రేట్స్ ద స్వెట్ కంప్లీట్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ స్వెట్ ని రిమూవ్ చేసేస్తుంది. దేని ద్వారా అంటే స్వెట్ గ్లాండ్స్ ద్వారా. సో నెక్స్ట్ important thing here. So skin is also not only the important thing. So next important thing, next organ is urinary system. So urinary system is also one of the important things. So urinary system there is two parts. One is kidney and bladder. So these are the most important parts in excretory system. So మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీ అట్ ది సేమ్ టైం బ్లాడర్. సో ఈ రెండు కూడా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి లిక్విడ్ వేస్ట్. సో ఏదైతే లిక్విడ్ వేస్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో దాన్ని
దాన్ని మనం పిలుస్తామంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం. సో ఇన్ దిస్ క్లాస్ వి ఆర్ డిస్కస్ అబౌట్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ది ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఈ క్లాస్ లో మనం ఏంటంటే సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కంప్లీట్ టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. సో దేర్ ఆర్ గివెన్ సమ్ liver and lungs and like large intestine and skin. So these organs are helpful to removing of waste materials of human body through the process of excretory system. If you have any doubts, please comment on the video. So please watch. Thank you so much.